అందరికీ జేబీ నమో బుద్ధాయ. ముఖ్యంగా ఆగస్టు 1వ తేదీన మన భారత రాజ్యాంగ ధర్మాసనం 7 సభ్యులతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 సెక్షన్కి వ్యతిరేకంగా తీర్పునిచ్చిందో దీన్ని నిరసిస్తూ ఆగస్టు 21వ తేదీన యావత్ భారత బంద్కి పిలుపునిచ్చి శాంతియుతంగా నిరసన తెలిపిన నా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి కూడా నా నీలి జేబీలు. అదేవిధంగా ఇది ఆరంభం మాత్రమే. ఏది ఆగస్టు 21వ తారీఖున భారత్ బంద్కు పిలుపునిచ్చింది, ఇది ఆరంభం మాత్రమే. ఈ నెల అనగా సెప్టెంబర్ 11వ తేదీన మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఏదైతే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో దీనికి నిరసనగా భారీ మొత్తంలో నిరసన తెలపడానికి బహుజన్ సమాజ్ పార్టీ అలాగే మన పార్లమెంట్లో ఎంతమంది అయితే దళితులు ఉన్నారో వీళ్ళందరూ ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి భారీ మొత్తంలో ఈ జంతర్ మంతర్ దగ్గర ఈ నిరసన వ్యక్తం చేయడానికి హాజరవుతున్నారు. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ నిరసనలో పాల్గొని ఏదైతే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 సెక్షన్కి వ్యతిరేకంగా తీర్పునిచ్చిందో ఈ తీర్పుని వెనక్కి తీసుకునేదాకా ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ అందరికీ జై. జవహర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత ప్రజాస్వామ్యం. జై భీమ్. జవహర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.